మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ జీవితగాథ వినగానే ఎవరికైనా గుండె పగిలిపోతుంది. 13 ఏళ్ల క్రితం కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అప్పు చేసి ఏజెంట్ ద్వారా దుబాయ్లో పనిచేయడానికి బయలుదేరాడు. అక్కడ పరిశ్రమలో ఉద్యోగం దొరికినా నిర్వాహకుల ఇబ్బందులు భరించలేక చివరికి పనిని వదిలి బయటకు వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉపాధి లేకపోవడంతో దిక్కుతోచక వీధుల్లో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఉప్పలింగాపూర్లో అతని కుటుంబం పెద్ద కష్టాల్లో జీవించింది. భార్య లక్ష్మి కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించి పెద్ద చేసింది. ఇంతలో కుమార్తెకు పెళ్లి కూడా చేసింది. కానీ భర్త ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియకపోవడంతో ఎన్నో రాత్రులు కన్నీటి పర్యంతమైంది. కుటుంబ సభ్యులు ఎన్నో మార్గాల్లో కృష్ణ ఆచూకీ కోసం వెతికినా ఏవీ ఫలించలేదు. అలా ఒకరోజు దుబాయ్లో ఊహించని మలుపు తిరిగింది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారానికి చెందిన హనుమంత్ రెడ్డి అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి భిక్షాటన చేస్తూ కనిపించాడు. అతని మాటల్లో తెలుగు విన్న వెంటనే ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగాడు. ఆయన చెప్పిన కథ విని షాక్ అయ్యాడు. అతను 13 ఏళ్లుగా తల్లిదండ్రుల దగ్గరికి తిరుగురాని ఉప్పలింగాపూర్కు చెందిన కృష్ణనే అని తెలుసుకున్నాడు. హనుమంత్ రెడ్డి ఈ విషయాన్ని వెంటనే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె ఆచూకీని ధృవీకరించిన తర్వాత ఉప్పలింగాపూర్లోని స్థానిక నాయకులతో మాట్లాడింది. నిజమని తెలవడంతో హనుమంత్ రెడ్డి పూర్తి బాధ్యత తీసుకున్నారు. కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఆయన తన సొంత డబ్బులతో దాదాపు ₹1,00,000కు పైగా ఖర్చు చేసి దుబాయ్ అధికారులతో మాట్లాడి కృష్ణను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. చివరికి ఆ క్షణం వచ్చింది. 13 ఏళ్ల తర్వాత కృష్ణ స్వగ్రామం ఉప్పలింగాపూర్ నేల మీద మళ్లీ అడుగుపెట్టాడు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలను చూసిన క్షణం అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు ఆగలేదు. ఇంతకాలం కోల్పోయిన ఒక ప్రాణం మళ్లీ కుటుంబంతో కలవడం ఒక సినిమా లాంటి సన్నివేశంగా మారింది. కృష్ణ కుటుంబ సభ్యులు తమకు సహాయం చేసిన హనుమంత్ రెడ్డికి, అలాగే ఎమ్మెల్యే సునీతారెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కథ ఒక కుటుంబానికే కాదు, మనందరికీ ఒక గుర్తు. ఎప్పుడు ఎక్కడ మానవత్వం ఉన్నప్పుడు ఎంత పెద్ద కష్టమైనా సరే ఒకరోజు పరిష్కారం దొరుకుతుంది అని మళ్లీ రుజువు చేసింది.